వెల్కమ్ టు మెగా డిబేట్. ఆపరేషన్ కగారు దెబ్బకు భారీగా లొంగిపోతున్నారు మావోయిస్టులు. కొద్ది గొప్ప ఉన్నటువంటి మావోయిస్టులు కూడా లొంగిపోవాలంటూ మాజీలు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం గత 2 రోజుల నుంచి. ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ మావోలు కూడా వచ్చి లొంగిపోండి, జనజీవన స్రవంతులు కలవండి అంటూ ఇటు పక్క ఎవరైతే మాజీలు ఉన్నారో వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈరోజు హాట్ టాపిక్ ఏదంటే ఎవరైతే మావోలు ఉన్నారో వాళ్ళు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం అడిగారు లొంగిపోవడానికి. ఇది అసలు అయ్యే పనేనా? కేంద్రం ఈ విన్నపాన్ని వింటుందా? లేకపోతే ఈ సమయం వెనక అసలు కారణం ఏంటి? ఎందుకు సమయం అడిగారు? కొంతమంది అనుమానం అయితే వీళ్ళు తలదాచుకోవడానికే ఆ సమయం అడుగుతున్నారంటూ కొంతమంది అంటున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలైతే శ్రీలంకకు పారిపోవడానికి ఇప్పటికే ప్రణాళిక రచించుకున్నారు, దానికోసమే సమయం అడుగుతున్నారంటూ కూడా కొంతమంది నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అసలు ఈ సమయం అడగటం వెనక వ్యూహం ఏంటి? ఇది ఈనాటి మెగా డిబేట్. ఇదే విషయం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మురళి, సిపిఎం నాయకులు మురళి గారు, అదేవిధంగా మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తాం. మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం సార్. మోహన్ రావు గారు, ఎవరైతే మావోలు ఉన్నారో చూస్తానున్నాం ఈ స్థాయిలో, ఈ మధ్యలో ఆపరేషన్ కగారు దెబ్బకి భారీ స్థాయిలో ఎన్కౌంటర్లు అవుతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు నిన్నటికి మొన్న చూస్తే తెలంగాణలో కూడా ఈ విధంగా మావోయిస్టులు లొంగిపోవడం కూడా మనం చూసాము. ఈ విధంగా భారీ స్థాయిలో మావోలు లొంగిపోతా ఉంటే ఉన్నటువంటి కొద్ది గొప్ప మావోలు ఎందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు అడిగారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిందండి. ఏమంటారు? మీ ఆలోచన, ఎందుకు గడువు అడిగారనే వాటికి అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. మీ ఆలోచన ఏంటి? ఒకటేంటంటే మీరు ఇందాక మీ ఇంట్రడక్షన్లోనే చెప్పారు, ఒకటి ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళు ఫర్దర్ డిస్కషన్స్ ఏమైనా వాళ్ళు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండొచ్చు. కానీ దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నమ్ముద్ది అనే ఉద్దేశంతో నేనైతే లేను. మీరు ఇంకొక ఆస్పెక్ట్ కొత్త ఇష్యూ రైజ్ చేశారు, అదేంటంటే శ్రీలంకకు పారిపోయేటువంటి ఒక అవకాశం ఉంది అని చెప్పారు. కానీ ఏది ఏమైనప్పటికీ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో కగారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ డిక్లేర్ చేసింది కదండి, మన ఈ మార్చి లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఏ రకమైనటువంటి గడువు కూడా వీళ్ళకు ఇవ్వము అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో అనివార్యంగా వాళ్ళు ఏం చెప్పినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం వినే పరిస్థితుల్లో ఉంది అని నేను అనుకోవట్లేదు. అండర్ ది ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ ఆల్టర్నేటివ్ లెఫ్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది నక్సలైట్స్ ఈస్ టు సరెండర్ అని నేను అనుకుంటాను సార్. ఆపరేషన్ కగార్కి మార్చి 2026 మార్చి వరకు అయితే గడువు ఉంది. మార్చి లోపు లొంగిపని అమిత్ షానే స్వయంగా చెప్పడం జరగడం జరిగింది. కాబట్టి వీళ్ళు అడుగుతుంది ఫిబ్రవరి వరకు. కాబట్టి అప్పటి వరకు మేమేమి ఎన్కౌంటర్లు చేయము, మీరు ఏం చేసినా ఊరుకుంటామని దాని అర్థం కాదు. అయినప్పటికీ కూడా దీని వెనక వ్యూహం ఏంటనేది ఇప్పుడు అందరికీ అర్థం కాని ప్రశ్న. ఇప్పటికిప్పుడు చూస్తే తెలంగాణలో మొన్న మావోయిస్టులు అయితే భారీగా లొంగిపోవటం మనం చూసాం, అనేక మంది నాయకులు. కాబట్టి ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే రోజు రోజుకు ఉత్కంఠభరితంగా ఉంది. ఎప్పుడేం జరిగిద్ది అనేటువంటి వాతావరణం నేపథ్యంలో మావోలు ఈ వ్యూహం వెనక అసలు ఏందనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న అండి. అదే కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే మావోయిస్టులు కూడా ఆలోచించాల్సిన విషయం అంతకంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను సార్. మరి అందరికీ కూడా తెలుసు అసలు ఈ ఉద్యమం ఎటువంటి పరిస్థితుల్లో వచ్చింది, దాని గురించి కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 30 ఏళ్ల కింద కనుక చూసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు వేరు, పవర్టీ కూడా ఎక్కువగా ఉండింది, తర్వాత అణచివేత విధానం అనేది కూడా ఎక్కువగా ఉండింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్టయితే పవర్టీ అనేది కూడా బాగా తగ్గింది, అణచివేత విధానం అనేది కూడా బాగా తగ్గిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే బిలీఫ్తో ఈ ఉద్యమాన్ని స్థాపించారో, ఏది మన తుపాకీ గొట్టం ద్వారానే అధికారం వస్తుంది, రాజ్యాంగ అధికారం వస్తుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అనేది టోటల్గా అవుట్డేటెడ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఉద్యమం అనేది మీరు చెప్పినట్టుగా తీవ్రమైనటువంటి యొక్క సమస్యలను ఎదుర్కొంటోంది. మనందరం చూస్తూ ఉన్నాం, చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ మధ్య చనిపోవడం అనేది జరిగింది. మనకు ఉన్నటువంటి యొక్క సమాచారం ప్రకారం కనుక మనం చూసినట్టయితే చాలా మంది మావోయిస్టులు చనిపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సీనియర్ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాయకత్వం యొక్క లోటు అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత ఈ హిద్మా మరణించిన తర్వాత ఈ మూమెంట్ కు చాలా పెద్ద దెబ్బ తగిలింది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం హిద్మా గురించి మనం మాట్లాడినప్పుడు ఈయన చాలా ప్రముఖమైనటువంటి నాయకుడు. 26 దాడులు ఈయన నిర్వహించడం అనేది జరిగింది. ఈయన నిర్వహించినటువంటి దాడుల్లో సుమారు 250 మంది పోలీసులు మృతి చెందడం అనేది జరిగింది. ఆ రకంగా ఈ హిడ్మా లాంటి నాయకులు చాలా మంది మరణించడం అనేది జరిగింది. నేను అనుకోవడం ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్, మావోయిస్టులకి ఇది ఓన్లీ ఎక్స్క్యూజ్. తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఎవరైతే మావోయిస్టులు లొంగిపోయారో వాళ్ళు కూడా కరెక్ట్గానే
అడ్వైస్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళకి ఇంకా టైం ఇస్తుందని నేను అనుకోవట్లేదు. అండర్ ది ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు టైం అడిగినా కూడా నేనైతే ఖచ్చితంగా అనుకోవడం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కండిషన్స్ ఒప్పుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు సార్. అండర్ ది ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్ దర్ ఆర్ ఓన్లీ 2 ఆల్టర్నేటివ్స్. ఒకటి సరెండర్ కావడం, లేదంటే దే హ్యావ్ టు ఫేస్ సివియర్ సిచ్యువేషన్. తప్పదు, ఇంకా ఎన్కౌంటర్స్ అనేవి నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఈ ఆస్పెక్ట్లో మాత్రం చాలా ఫర్మ్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్, మోహన్ రావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మురళి గారు నమస్తే అండి. నమస్కారం రహీం గారు. మురళి గారు విన్నారు కదా, ఏదైతే మావోలు ఇంకా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు టైం అడిగారు. ఉన్నటువంటి ఎవరైతే మాజీలు ఉన్నటువంటి మావోలు అయితే లొంగిపోమని చెప్తా ఉన్నారు, ఉన్నటువంటి కొద్ది గొప్ప మావల్ని. అదేవిధంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడిన మోహన్ రావు గారు చెప్పినటువంటి సందర్భం చూసుకున్నా కూడా కొంతమంది మాజీలు, కొంతమంది మావోలు వయసు రీత్యా కూడా అనారోగ్యంతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా లొంగిపోవాలి అనేటువంటి సందేశం అయితే మావోయిస్టులకు మాజీ మావోలే సందేశాలు పంపటం, సీనియర్లు సందేశం పంపటం, ఆల్రెడీ లొంగిపోయిన వాళ్ళు సందేశాలు పంపుతున్నప్పటికి కూడా ఉన్నటువంటి మావోలు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం అడగటానికి వెనక వ్యూహం ఏంటంటారు? రహీం గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు మోహన్ రావు గారు, అదే మాదిరి అజయ్ కుమార్ గారు, వీక్షకులకు అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీరు అన్నట్లుగా ఈరోజు మావోయిస్టులు ఒక ఎదురు దెబ్బ తగిలినటువంటి నేపథ్యంలో ఆ ఉద్యమం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది, లేదా ఇప్పుడు మీరు ఒక ప్రకటన చేశారు ఫిబ్రవరి నెల దాకా మాకు గడువు ఇవ్వమని. అది ఒక అధికారికమైనటువంటి ప్రకటన, లేకపోతే దాన్ని ఎవరు ఆ ప్రకటన చేశారు, దాని వెనక ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ చేసిందా, లేదు వాళ్ళ అధికారికమైనటువంటి ప్రకటన వ్యక్తులుగా చేశారా ఏందనేది ఆ వివరాలన్నీ తెలియకుండా ఇది మావోయిస్ట్ పార్టీ ప్రకటన అని మనం భావించి దాని మీద చర్చ చేయడం అనేది సమంజసం కాదని నేను భావిస్తున్నాను. అది ఒక అధికారికమైనటువంటి ప్రకటన అయితే దాని మీద కొన్ని అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మొదటిది, ఈరోజు మావోయిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ధోరణి గురించి యావత్తు సమాజం ఏ రకమైనటువంటి రియాక్షన్ ఉంది, లేదా ఈరోజు మావోయిస్టులను చంపుతున్నటువంటి పద్ధతి, లేదా హిడ్మా లాంటి తాజాగా జరిగినటువంటి ఘటనలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలు. మనం ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి పాలకులు పరిపాలన చేస్తున్నారో, ఏ సాధారణ ప్రజానీకం యొక్క సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ కోసం మేము ఈ పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేస్తామని చెప్పి ప్రకటించారో, వాటికి విరుద్ధమైనటువంటి పద్ధతులు, మనకు రాజ్యాంగం జీవించే హక్కునిచ్చింది, దానికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఈ రోజు వ్యవహరిస్తోంది అన్నటువంటి తీవ్రమైనటువంటి విమర్శ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకి హిడ్మాకు సంబంధించిన వ్యవహారంలో అధికారికమైనటువంటి ప్రకటన చేసింది మావోయిస్ట్ పార్టీ. ఏమని చేసింది? ఆయన మాకు కొన్ని రక్షణలు కల్పించినట్టయితే మేమందరూ లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని ఒక జర్నలిస్ట్ కి లేఖ రాశాడు. అదే మాదిరి ప్రభుత్వానికి కూడా కొన్ని సంకేతాలు తెలియజేశారు. ఈ రకమైనటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఉండగానే ప్రభుత్వం దాడి చేసి దారుణంగా చంపడం అనేది ఇది ఏ రకమైనటువంటి సమంజసం అన్నటువంటి చర్చ నాగరిక సమాజంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాము. అదే మాదిరి సోషల్ మీడియాలో కూడా చాలా విస్తారమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇక్కడ మావోయిస్ట్ పార్టీ ఎంపిక చేసుకున్నటువంటి విధానం, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుంది అన్నటువంటిది ఇంత మునుపు మోహన్ రావు గారు ప్రస్తావన చేసినటువంటిది ఈ రోజు కాదు. 1968వ సంవత్సరంలో సిపిఎం పార్టీ నుంచి, అంటే మా నుంచి విడిపోయి వాళ్ళు నక్సలైట్ ఉద్యమాన్ని ప్రారంభించి ఆ రోజునే వామపక్ష ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 1964లో సిపిఎం సిపిఐగా విడిపోయిన తర్వాత 1968లో సిపిఎం నుంచి నక్సలైట్లు విడిపోయి నక్సల్ బరి ఉద్యమం వచ్చి ఆ తర్వాత చారు మంజున్నారు, లేదా ఆ తర్వాత క్రమంలో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసిన సందర్భంలో ఈ 57 ఏళ్ల చరిత్రను గనక మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రజలు భాగస్వాములు కాకుండా, ప్రజలు తుపాకులు ఎత్తుకోకుండా, ప్రజలు ఉద్యమాల్లోకి నేరుగా ప్రవేశించకుండా వాళ్ళ తరపున కొంతమంది అడవుల్లోకి వెళ్లి ఉద్యమాలు చేస్తే ప్రయోజనం శూన్యం అన్నటువంటి ఆ రోజు జరిగినటువంటి చర్చ ఈ రోజు వాస్తవం అనేది చాలా స్పష్టంగా వెల్లడవుతోంది. కారణం ఏమంటే రాజ్యం ఈరోజు వేల మంది సైన్యాన్ని, పోలీసుల్ని, తనకున్నటువంటి అన్ని రకాల వ్యవస్థల్ని వీళ్ళ మీదకి పంపి దారుణంగా చంపి వాళ్ళ మీద అన్యాయమైనటువంటి ప్రచారాలన్నీ చేస్తుంటే
ఈ రోజు సమాజం మొత్తం దాన్ని అంగీకరించి ఇప్పుడు ఇంత మునుపు మోహన్ రావు గారు లాంటి వాళ్ళు కూడా అట్లాంటివి అనివార్యంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు వాళ్ళకి ఈరోజు అదానీలు, అంబానీలు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులందరూ అడవుల్ని కొల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కూడా కొల్లగొట్టాలన్నటువంటి ప్రయత్నం ఈ రోజు కాదు. 1991 సంవత్సరంలో సరళీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాతనే దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఛత్తీస్గఢ్ ఒకటే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అడవులన్నిటిలో ఉన్నటువంటి సంపద మీద ఈ రోజు కాదు కార్పొరేట్ శక్తులు కన్నుబడింది. ఆ రోజునే కన్నుబడింది. ఆ రోజు నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకి ఆటంకంగా ఈ రోజు మావోయిస్ట్ పార్టీ కానీ లేదంటే ఇట్లాంటి ఉద్యమాలు అనేక రూపాల్లో ఆటంకాలుగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు ఈ రకమైనటువంటి జరుగుతుంది. దాదాపు 6,600 మందికి పైగా విలువైనటువంటి ప్రాణాలు కోల్పోయినారు. వాళ్ళంతా కూడా ఏదో వాళ్ళు తప్పులు చేయలేదన్నటువంటి చర్చ నేను చేయడం లేదు. హింస, వ్యక్తిగత హింస ఎవరు చేసినా తప్పే. ఇది రాజ్యమే స్వయంగా చంపడం మా హక్కు అని చెప్పి చేస్తున్నటువంటిది మరింత అభ్యంతరకరమైనది. ఈరోజు హెడ్మా లాంటి వ్యక్తులు మేము లొంగిపోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత కూడా దారుణంగా చంపడం, లేదంటే పట్టకపోయి చంపడం. ఇప్పుడు సమస్య ఏంటంటే లొంగిపోతామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళను కూడా అరెస్ట్ అనే పేరుతో తీసుకెళ్ళి అడవుల్లోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్ల పేరిట చంపేసి అది ఎన్కౌంటర్లు వాళ్ళు మా మీద దాడులు చేశారని చెప్పడం అనేది అత్యధిక ఎన్కౌంటర్లు. ఎక్కడన్నా 1-2 జరగకుండా ఉంటాయని చెప్పి నేను అనడం లేదు. అత్యధిక ఎన్కౌంటర్లు, పూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పి ఏదో కమ్యూనిస్ట్ పార్టీలో లేదో మాలాంటి వాళ్ళు కాదు మాట్లాడుతుంది. వాళ్ళ బంధువులు, వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమాల్లో వాళ్ళతో పాటు సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ పట్టుకుపోయారు, ఏ రకంగా కాల్చి చంపారు, ఏ రకంగా అన్యాయమైనటువంటి పద్ధతుల్లో రాజ్యం ప్రవర్తిస్తోంది అని చెప్పి చెప్తున్నటువంటి ఘటనలు కలవరపాటుకి గురి చేస్తుంది. అంటే ప్రశ్నని చంపేయడం, ఇది వాళ్ళ వ్యక్తిగత హింసావాదాన్ని అరికట్టడానికి అనుసరించే పద్ధతులు పక్కకు పోయి వాళ్ళు అసలు తుదముట్టించడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకొని చేయడం సమంజసమైనటువంటిది కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నటువంటి పద్ధతి సమంజసమైన, అసలు పూర్తిగా లేకుండా చేస్తాం, తుదముట్టించేస్తాం, చంపేస్తాం అని చెప్పి మీరన్నట్టుగా కూడా మార్చి నాటికి ఇదంతా అంతమైపోవాలి అని చెప్పి అమిత్ షా గారే ప్రకటన చేశారు. మంచిది. ఫిబ్రవరి దాకా మనకి టైం అయింది, మేము లొంగిపోతామంటే మంచిదే కదా. వాళ్ళు చెప్పినటువంటి మార్చి లోపలే మేము లొంగిపోతామని చెప్పి మీరు చెప్పినటువంటి ప్రకటన కూడా నిజమే అనుకుంటే దాన్ని అంగీకరించవచ్చు. ఈరోజు డైరెక్ట్ గా వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలోకి రమ్మని చెప్పి ప్రభుత్వమే ఆహ్వానించవచ్చు. స్వయంగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి వెళ్ళి వాళ్ళ హెడ్మా గారి తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి లొంగిపోమని చెప్పి ఆమె ద్వారా వీడియో రిలీజ్ చేయించినటువంటి ఘటన కూడా మనం చూసాం. ఇట్లా రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి అవసరమైనటువంటి ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళకి అందరికీ ఉపాధి కల్పించడమో లేదంటే వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది కూడా ఇక్కడ కూడా జరిగింది. మన రాష్ట్రంలో కూడా ఆ ప్రయత్నం జరిగింది, ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా అట్లాంటివి జరిగినాయి. ఇది ఓవరాల్ గా పరస్పర విశ్వాసంతో చేయాల్సినటువంటి వ్యవహారం తప్ప మేము చంపడమే మా లక్ష్యం అన్నటువంటి పద్ధతిలో చేస్తే ఏ రకంగా ఉంటుందని మనం చూస్తున్నాం. ఇప్పుడు హెడ్మా విషయంలోనే ఈ రోజు పత్రికల్లో ఈవెన్ బూర్జువా పత్రికలు కూడా రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హెడ్మా చంపడాన్ని ఈరోజు సోషల్ మీడియాలో మొత్తం జన్జెట్ మొత్తం ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్ మొత్తం ఏ రకంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద సోషల్ మీడియాలో ఈరోజు పెద్ద చర్చనీయాంశంగా ఉంది. కోట్ల రూపాయలు సంపాదించేశారు ఈ నక్సలైట్లు అని చెప్పి బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చేసినటువంటి ఆరోపణ ఈరోజు హెడ్మా తల్లి నివసిస్తున్నటువంటి ఒక పూరి గుడిసె చూపించి దాంట్లో పెట్టారు ఈ కోట్లన్నీ సీజ్ చేయండి అని చెప్పి వ్యంగ్యంగా ప్రకటనలు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పని. అంటే ఏదో ఒక రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో ఈ ఉద్యమాల పట్ల లేదా ప్రశ్నించే వారి పట్ల ఆదివాసీలు చదువురాను 8వ తరగతి దాకా చదువుకున్నటువంటి హెడ్మా ఈ రకమైనటువంటి నాయకుడిగా ఎట్లా ఎదిగాడు. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఎవరి కోసమైతే చట్టాలు చేశారో, ఎవరి కోసమైతే మేము నిలబడుతున్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయో ఆ ప్రజలందరూ కూడా వారం రోజుల తర్వాత హెడ్మా శవం వాళ్ళ గ్రామానికి వెళితే జనమంతా తిండి నీళ్లు లేకుండా ఎదురు చూసి ఆ శవం చుట్టూ చేరి ఏ రకమైనటువంటి నీరాజనాలు పట్టారో చూస్తున్నారు. ఏ ప్రజల కోసం అయితే మేము చట్టాలు చేస్తున్నామని చెప్తారో ఆ ప్రజలందరూ కూడా అట్లాంటి మనిషి కోసం పోయి వాళ్ళు అండగా నిలబడి ఈ చంపడాన్ని వ్యతిరేకించినటువంటిది మన కళ్ళ కట్టేట్టుగా వేలాది మంది లక్షలాది మంది జనం ఆ రకంగా తరలి వస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. అంటే నేను అనేది ఇది సమంజసమైనటువంటిది కాదు. ఈ రకమైనటువంటి ధోరణి
సమంజసమైనటువంటిది కాదు. మతం పేరుతో జరుగుతున్నటువంటి ఈ దేశంలో ఉద్రిక్తతలు చూస్తున్నాం, ప్రాంతం పేరుతో జరిగినట్టు చూసాం. ఇప్పుడు తీవ్రవాదాన్ని అరికట్టడం అనే పేరుతో ఈ రకమైనటువంటిది చంపడమే లక్ష్యంగా పెట్టుకొని చేయడాన్ని సమంజసం కాదు. ప్రభుత్వ వైఖరిలో మళ్ళీ అవకాశం మురళి గారు మళ్ళీ సమయం ఇస్తాను ఉందండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తర్వాత అజయ్ కుమార్ గారు, బీజేపీ నాయకులు. అజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మురళి గారికి, అదేవిధంగా మోహన్ రావు గారికి, ఈ టీవీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ. అజయ్ కుమార్ గారు, ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈరోజు పెట్టుకున్న డిబేట్ డిస్కషన్ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే మావోలు ఉన్నారో ఇప్పటికే అనేక మంది లొంగిపోయారు. ఈ కగారు దెబ్బకి వాస్తవంగా కొంచెం అతలాకుతలం అవుతుంది. మావోయిస్ట్ పార్టీ సంబంధించినటువంటి ఇప్పటికే అనేక మంది నాయకులను కూడా పోగొట్టుకున్నారు. కాకపోతే ఆపరేషన్ కగారు ఎప్పుడైతే మొదలుపెట్టారో అనేక మంది నాయకులను పోగొట్టుకున్నటువంటి నాయకులు ఎవరైతే లొంగిపోయినటువంటి మాజీ మావోలు, అదేవిధంగా కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సీనియర్లు, వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి మావోలు లొంగిపోమంటూ సలహాలు ఇస్తున్నారు. ఆ క్రమంలో అది అధికారికమా అనధికారికమా అనేది ఇంకా ప్రూవ్ కాలేదు. కాబట్టి అధికారికంగానే చెప్తున్నారు. ఇటు పక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఏం చెప్తున్నారంటే కొంత సమయం అడిగారు ఇంకా మావోలు, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం ఇవ్వండి అని అడిగారు అనేటువంటి వార్త ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఆపరేషన్ కగార్లో భాగంగా హోంమంత్రి అమిత్ షా అయితే మార్చి 26 వరకు అయితే ఆపరేషన్ కగార్ కొనసాగిద్ది. ఈలోపు మాత్రం లొంగిపోండి, లేకపోతే మాత్రం మావోయిస్టుల ఉనికినే లేకుండా చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి వీళ్ళు ఫిబ్రవరి వరకు సమయం అడుగుతున్నారు, ఆలోచించుకోవాలి, లొంగిపోవడానికి అయితే సమయం అడుగుతున్నారు. ఇది జరిగే పనేనా అనేటువంటి విశ్లేషణ జరుగుతూ ఉంది. కాదు, ఇదేదో తలదాచుకోవడానికి ఇది ఒక పెద్ద ప్లాన్ లాగా ఉందని కొంతమంది అంటున్నారు. ఇటుపక్క వస్తే కొన్ని నిఘా వర్గాలు అయితే వీళ్ళందరూ శ్రీలంకకు పారిపోవడానికి ప్రణాళిక రచించారనేటువంటి నిఘా హెచ్చరికలు వస్తున్నాయి. ఏమంటారు ఓవరాల్గా? గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం మనం మావోయిస్టు ఉద్యమం ఏ రకంగా పుట్టడం, ఆ తర్వాత మావోయిస్టు ఉద్యమం ఏ రకంగా సమాంతర ప్రభుత్వంగా చలామణి అయ్యి రాజ్యాంగాన్ని, భారత ప్రభుత్వాన్ని ధిక్కరించేటువంటి స్థాయికి వెళ్ళి మన భారత సైనికులను, అమాయక పౌరులను, ప్రజలను కూడా నిర్మూలించడం అనేటువంటిది, హింస అనేటువంటిది ఎక్కడ హర్షించినటువంటి విషయం. మావోయిస్టులు ఈ యొక్క విషయాన్ని 70 ప్రాంతంలో కొంతవరకు ఉండొచ్చేమో కానీ తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందింది, దేశం అభివృద్ధి చెందింది, ప్రజలు అభివృద్ధి చెందారు. అందరికి ప్రజలకు సమాంతరంగా ప్రభుత్వాలు అన్ని రకాలైనటువంటి వసతులు కల్పిస్తున్నాయి. అందరినీ అన్ని రకాలుగా చూసుకున్నటువంటి పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమాన్ని ఈ యొక్క అవకాశం లేదు, ఎట్టి పరిస్థితుల్లో తుపాకీ ద్వారా రాజ్యాధికారం రాదు అనేటువంటిది తెలిసి కూడా ఈ యొక్క ఉద్యమం ద్వారా మళ్ళీ ఏదో సాధించాలని మభ్యపెట్టడం చాలా దారుణమైనటువంటి విషయం అండి. గత 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతూ ఉంది, 2026 మార్చి నాటికి ఈ యొక్క నక్సలిజాన్ని అంతమొందిస్తాము, ఖచ్చితంగా ఎవరు ఈ యొక్క ఉద్యమంలో ఉన్నారో వారందరూ లొంగిపోండి. 2 రకాలైనటువంటి ఆప్షన్స్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఈ యొక్క ఉద్యమం నడుపుతున్నటువంటి నాయకులు, ఉద్యమం నడిపినటువంటి నాయకులు గతంలో చేసినటువంటివి అన్ని జరిగినాయి. కానీ ప్రస్తుతం ఆ ఉద్యమం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ప్రతిఫలం ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చి తద్వారా ప్రజలకు సేవ చేసేటువంటి ఆలోచన చేయాలి తప్ప ఇంకా మావోయిస్టు ఉద్యమం అని చెప్పి తద్వారా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఈ యొక్క మనం గమనించాము, గతంలో కూడా చాలా సార్లు మాకు ఈ యొక్క నిరాధీకరణ చేయండి, ఈ కాల్పులు ఆపండి, మాకు సమయం ఇవ్వండి అని చెప్తున్నారు. సమయం ఇచ్చిన ప్రతిసారి మావోయిస్టులు తిరిగి తమ యొక్క బలాన్ని, ఆయుధాన్ని పుంజుకొని తద్వారా మరింత దాడులు చేసి ప్రభుత్వాన్ని ఈ యొక్క ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మావోయిస్టులు ఇప్పుడు చెప్పినటువంటి లెక్క వాస్తవం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా 2 ఆప్షన్లు ఇచ్చే వారికి, మీరు లొంగిపోండి, బేషరతుగా లొంగిపోండి, జనజీవన స్రవంతిలో లొంగిపోండి, మీరు కూడా ప్రజలలాగా మీకు సగైనటువంటి వసతులు కల్పిస్తాం, సౌకర్యాలు కల్పిస్తాం, మీరు కూడా భారతీయులే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా హింసను ప్రేరేపించవద్దు, తుపాకీ విడనాడండి అని ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆలోచించుకోవడానికి మరొక 3 నెలల సమయం అనేటువంటి, అది కూడా ఉద్యమం చివరి దశలో ఉందండి. ఇప్పుడు ఈ యొక్క ఉద్యమం యొక్క ప్రభావము 11 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. గతంలో దేశమంతటా వ్యాప్తించినటువంటి ఈ యొక్క ఉద్యమం ప్రస్తుతం కొంత ప్రాంతంలో మాత్రమే ఉంది. తలదాచుకోవడానికి గతంలో మనం ఒక వారం ముందు చూసాం, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు లాంటి యొక్క ప్రాంతాల్లో తలదాచుకోవడానికి 100 మంది మావోయిస్టులు రావడము, వారిని పోలీసులు నిఘా వర్గాలు పట్టుకోవడం, అంటే వారు అక్కడి నుంచి సేఫ్ జోన్లో పోయేటువంటి ప్రయత్నంలో ఈ యొక్క విరామం అడుగుతున్నారే తప్ప నిజంగా నిజమైనటువంటి ఆలోచనతో
లొంగిపోదాము, తద్వారా జనజీవన స్రవంతిలో కలిసిపోదాము అనేటువంటి ఆలోచన లేనట్టు ఉంది అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క అర్బన్ ప్రాంతాల్లో తరలడానికి, ఎందుకంటే ఈ యొక్క అడవుల్లో కూంబింగ్ తీవ్రంగా ఉధృతంగా జరుగుతూ ఉంది. గత 6 నెలల ప్రాంతంలో వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయకుండా ప్రతిఘటించిన వారు ఎన్కౌంటర్ కావడం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి విషయము. కాబట్టి లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా తక్కువైనటువంటి వారు కాదండి, వారు కూడా ఉద్యమాలు చేశారు, వారు కూడా తెలుసుకున్నారు ఈ ఉద్యమాల వల్ల మనకు హింస వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ప్రభుత్వాలు కూడా ప్రజలకు మంచి చేస్తున్నారు, కాబట్టి ఆ యొక్క మంచిలో మనము భాగస్వామ్యం అవుదాం అనేటువంటి ఒక ఆలోచనతో ఇతర మావోయిస్టులను, లొంగిపోయినటువంటి మావోయిస్టులను కూడా బేషరతుగా లొంగిపోమని చెప్పి వారు చెప్పడము, ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్తోంది మీరు లొంగిపోండి, ఎటువంటి పరిస్థితుల్లో హాని చేయము, జనజీవన స్రవంతిలో కలుపుతాము అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు మీరు మళ్ళీ సమయం అడగాల్సినటువంటి అవసరం ఏముంది? అలాంటప్పుడు సమయం అడగాల్సినటువంటి అడుగుతున్నప్పుడు ఈ యొక్క అర్బన్ ప్రాంతాల్లోకి వచ్చి తలదాచుకోవడము, ఈ విధంగా ఆయుధాలను దాచుకోవడము, అటువంటి ఆలోచన ఎందుకు? తద్వారా ఏమి సాధించి తెలుసుకున్నారు, ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారు అనేటువంటిది స్పష్టంగా ఈ యొక్క మావోయిస్టు ఉద్యమకారులు కానీ, మావోయిస్టు ఉద్యమకారులను సపోర్ట్ చేసేటువంటి అర్బన్ నక్సలైట్ అయినటువంటి కొంతమంది కూడా వాటిని సపోర్ట్ చేసేటువంటి ఖచ్చితంగా స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన ప్రతినిధి. ఎందుకంటే అర్బన్ ప్రాంతంలో ఉంది మావోయిస్టులకు వెనక నుండి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా మీరు వాళ్ళను మావోయిస్టులను కానీ వారి కుటుంబాలను అందరినీ అడవిలో వదులుతున్నారు. మీ కుటుంబ సభ్యులు ఇతర విదేశాల్లో చదువుకుంటూ అధికార కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలోనూ ఉంటూ మీరు చేసేటువంటి రాజకీయ మావోయిస్టులు వెనకేసుకొని రావడం నిజంగా వారిని మోసం చేయడం కాదా అనేటువంటిది మీకు మీరు జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా లొంగిపోవాల్సింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏదైతే మీరు చెప్పినట్టుగానే నిజంగానే లొంగిపోవాలి అనుకున్నటువంటి మావోయిస్టులు కూడా నమ్మకం కలిగే విధంగా ఉండట్లేదు, నమ్మబాలికి బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నారు అనేటువంటి వార్త కూడా బయటకు వస్తూ ఉంది. అది కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం మురళి గారు కూడా మాట్లాడుతూ సిపిఐ నాయకులు ఏదైతే హిడ్మా కూడా యాక్చువల్గా హిడ్మా మరణం తర్వాతే ఒక్కసారిగా మావోయిస్టులో ఈ విధంగానటువంటి ఒక అభద్రతాభావం కదలికలు వచ్చినాయి. కాబట్టి హిడ్మా విషయంలో కూడా అనేకసార్లు ప్రయత్నాలు చేయడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అనువైనటువంటి మనుషుల చేతనో వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక సమాచారం చేతనో ఇలాగా హిడ్మా కూడా ఇన్ఫర్మేషన్ అంటే చర్చలకు అవకాశం ఇవ్వడానికి కానివ్వండి, లొంగిపోవడానికి అవకాశం కానివ్వండి, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా హిడ్మాని కూడా బూటకు ఎన్కౌంటర్లు చేశారు. కాబట్టి ఈ విధంగా బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నారు, నమ్మబలుకుతున్నారు అనే వార్త కూడా చెప్తా ఉన్నారు. ఏమంటారు దీన్ని? కగారు జరుగుతున్నటువంటి ప్రాంతంలోనే సదరు హిడ్మా గారు ప్రజల మన్నన పొందినటువంటి మహేంద్ర కర్మ గారిని వారి యొక్క అనుచరులను వందలాది మందిని మట్టుబెట్టడం జరిగింది. అంటే అప్పుడు కూడా ఆపరేషన్ కగారు ప్రారంభ దశలో ఉంది. అటువంటి హిడ్మా గారు ఇప్పుడు చెప్పారు అనేటువంటిది మాత్రము ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ప్రభుత్వం కూడా లొంగిపోతున్నారు, హిడ్మా గారు లొంగిపోతున్నారు అంటే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ అయినప్పుడు చూస్తున్నాము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రైనేట్లు కానీ, తద్వారా వారు ప్రజలకు ఏమి దెబ్బతీసుకున్నారు, నిజంగా లొంగిపోయేటువంటి వ్యక్తితో వారి చేతులు ఎటువంటి ఆయుధాలు ఉంటాయనేటువంటి ఆలోచించారు. నిజమైనటువంటి లొంగిపోయే పరిస్థితి వాళ్ళకి ఆలోచన ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గర నేరుగా వెళ్ళి సరెండర్ అయ్యి మీడియా ముందు, ఎందుకంటే మీడియా చాలా బలమైనటువంటి శక్తి, మీడియా ముందు వచ్చి లొంగిపోయే అవకాశాలు ఉండేది కదా. అటువంటిప్పుడు మీడియాకు రక్షణ, మీడియా ద్వారా కూడా వారిని మావోయిస్టులు లొంగిపోయేటువంటి వాళ్ళకి తగు రక్షణ ఉండేటువంటిది కదా. ఇటువంటి ఆలోచనలు ఉన్నా కూడా కానీ ఏదో కారణాల చేత మభ్యపెట్టాలి అనేటువంటి దీంతో ఈ యొక్క హిడ్మా గారు లొంగిపోయారు, కానీ వారిని ఎన్కౌంటర్ చేశారు, బూటకు ఎన్కౌంటర్లు చెప్పడం చాలా అవాస్తవం అండి. ఏదో ఒకటో రెండో జరిగిండొచ్చేమో గతంలో, కానీ ప్రస్తుతం అయితే కగారు అనేటువంటి ఒక ఉద్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఆదివాసులు కూడా చాలా సురక్షితంగా తాము భారత ప్రభుత్వంలో ఉంటేనే, భాగంలో ఉంటేనే అభివృద్ధి అనేటువంటిది ఆదివాసులకు అందరికీ కూడా ఉన్నటువంటి ఫలాలు అందుతున్నాయి. కాబట్టి వారు కూడా మావోయిస్టు ఉద్యమాన్ని సపోర్ట్ చేయడం లేదు. కొంతమంది మాత్రమే ఇంకా ఏదో ఉద్యమం ద్వారా సాధించవచ్చు ఇతర ఆలోచనతో ఉన్నారే తప్ప ఈ ఉద్యమ పరిస్థితుల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే, ప్రజలైతే వారిని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా లొంగిపోమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఓకే అజయ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజయకిరణ్ గారు ఉన్నారు, అడ్వకేట్ గారు. విజయకిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయకిరణ్ గారు విన్నారు కదా, ఓవరాల్ కాన్సెప్ట్ అయితే ఎవరైతే మావోలు ఉన్నారో వాళ్ళు లొంగిపోమని చెప్పడం జరుగుతూ ఉంది.
దాంట్లో భాగంగానే కొంతమంది మావోలు అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం అడిగారు. సరే, ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే చాలామందికి ఎప్పుడైతే జనజీవన స్రవంతిలో కలవాలి అనేటువంటి విషయాన్ని ఈ పదే పదం వినబడుతున్నప్పుడు జనజీవన స్రవంతి అంటే ఏంది అసలు? ఒకవేళ ఎందుకంటే ఎవరైతే లొంగిపోయినటువంటి మావోలు జనజీవన స్రవంతిలో కలవటానికి వీళ్ళు గతంలో వీళ్ళ పేరు మీద వీళ్ళ తల మీద అనేక రివార్డులు అవన్నీ ఉంటాయి. వీళ్ళు గతంలో అనేక మందిని చంపుంటారు ఆఫీసర్స్, ఏదైతే దాంట్లో భాగంగా వాళ్ళ ఉద్యమంలో భాగంగా జరిగినటువంటి హత్యలు కానివ్వండి, ఇవన్నీ దీన్ని ఎలా మాఫీ అవుతాయా? జనజీవన స్రవంతిలో కలవటం అంటే ఏంది అసలు? దీని కాన్సెప్ట్ చాలా మందికి అనుమానం అండి. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఇక్కడ జనజీవన స్రవంతిలో కలవటం అంటే, జనజీవన స్రవంతి అన్న మాటగా అర్థం తెలుసుకుంటే మనకు మిగిలిన అర్థమవుతాయి. స్రవంతి అంటే ప్రవాహం. ఇప్పుడు సాధారణ జనం ఒక ప్రవాహంలో వెళ్తూ ఉంటారు సమాజంలో. పొద్దున లేయటం, వాళ్ళ వృత్తి ధర్మము, కుటుంబ ధర్మాలు ఇవన్నీ నిర్వర్తించుకుంటూ అలా కొనసాగుతూ ఉంటుంది. సమాజం నుంచి వేరైపోయి, సమాజం కోసమే అనే పేరుతో నువ్వు అంటున్నావు, సమాజానికి దూరంగా వెళ్ళిపోయి వేరైపోయి వీళ్ళకి నేను న్యాయం చేస్తానంటూ సమాజం నుంచి సెపరేట్ అయిపోయినటువంటి వాళ్ళు మావోయిస్ట్. అంటే అందరూ జీవిస్తున్నట్టు జీవిస్తూ పోరాటం వేరు. ఇప్పుడు నేను కూడా ఒక అడ్వకేట్గా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా సాధారణ సమాజంలో ఉంటూనే నేను అన్ని పనులు చేసుకుంటూనే నా వల్లైనంత కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాను. ఇలా కాకుండా ఒక ఎక్స్ట్రీమ్ ధోరణిలో సమాజం నుంచి పూర్తిగా వేరైపోయి ఏదో పోరాటం ద్వారా సమాజానికి ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో మావోయిస్టులు దూరం అయ్యారు. ఇది సిద్ధాంతపరమైనటువంటి చర్చ కొంత గతంలోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది. అసలు మావోయిజం కరెక్టా రాంగా, హిట్ అవుతుందా లేదా, రాజ్యాంగము చట్టం ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అంశాలు. కానీ అది ఫలించదు లేదా అది తప్పు లేదని తెలుసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉండాలి అనేది ఒక ప్రాథమిక వాదన. ఏదో ఆవేశంలో లోపలికి వెళ్ళిపోయారు అడవిలోకి, ఇంకో చోటుకి, మళ్ళీ బయటికి రావాలని ఉన్నా కూడా ఇక రాలేని పరిస్థితి ఉంటే అటువంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావటం, సాధారణమైనటువంటి సమాజంలో కలపడం అనేది ప్రభుత్వాలు చాలా సార్లు ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ గతంలో నేరాలు చేశారు, వాళ్ళు రియలైజ్ అయ్యారు, లేదా మారారు, లేదా మారాలనుకుంటున్నారు. ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ సాధారణ సమాజంలో కలిసిపోయిన తర్వాత మరి వాళ్ళ పునరావాసానికి తగిన ఏర్పాట్లు చేయటం, వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్లకుండా వాళ్ళకి తగినటువంటి మరి అవేర్నెస్ కల్పించడం కావచ్చు. వీటన్నిటినీ చేయటం ద్వారా ఏంటంటే రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, బై మిస్టేక్ లేదా ఒక ఆవేశంలో బ్రెయిన్ వాష్ లో సరైన ఆలోచనలు చెప్పడానికి వీల్లేని పరిస్థితుల్లో దారి తప్పినటువంటి వాళ్ళు మళ్ళీ సరైన మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా వీళ్ళు చెప్పేటువంటి విట్నెస్ ద్వారా, అంటే మారినటువంటి వాళ్ళు చెప్పే విట్నెస్ ద్వారా కొత్తగా ఎవరు చెడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. వామపక్ష తీవ్రవాదం కావచ్చు, మరో తీవ్రవాదం కావచ్చు. అక్కడ తీవ్రవాద ధోరణి విన్నాడి ప్రజాస్వామ్య ధోరణిలో చట్టబద్ధమైనటువంటి విధానాల ద్వారా కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడవచ్చు అనేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మంచి మార్గాలు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు మారుతారు, కొత్త వాళ్ళు వెళ్లకుండా ఉంటారు. దీనికి ఒక అవకాశం కల్పించాలి. లేదు నేను చావరో తేల్చుకుంటాను అనేటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ డిసిషన్ అది. అయితే ఒక ఛాన్స్ ఉండాలి అనేది ఇక్కడ ప్రాథమికమైనటువంటి వాదన. ఇక్కడ హిడ్మా ఎన్కౌంటర్లో కూడా ఏం జరిగింది, గతంలో చాలా ఎన్కౌంటర్లు జరిగాయి, హిడ్మా కంటే పెద్ద లీడర్లు చనిపోయారు. కానీ అక్కడ ఏమైందంటే అక్కడ అవుట్రేట్ గా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ లో జరగడం వేరు. హిడ్మా ఎన్కౌంటర్ ఎందుకు అంత సెన్సేషన్ అయ్యిందంటే అతను లొంగిపోవటానికి వచ్చాడు, లేదా లొంగిపోవటానికి విల్లింగ్ గా ఉన్నారు, లేదా ఏదో హాస్పిటల్ కోసం వస్తే అక్కడ అరెస్ట్ చేసి 20 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి ఫైనల్ గా చనిపోయాక లేదా చంపడానికి ఎక్కడికో తీసుకెళ్లి అక్కడ చంపి ఒక కట్టు కథ అల్లారు అనేటువంటి ఆరోపణ అటు మావోయిస్టు వర్గాల నుంచి కావచ్చు, ఇటు ఆధునిక సమాజంలో ఉన్నటువంటి అనేక మంది నుంచి, లేదా న్యాయవాదుల నుంచి, లేదా మానవ హక్కుల కార్యకర్తల నుంచి, జర్నలిస్టుల నుంచి, అనలిస్టుల నుంచి కూడా వస్తున్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అవుతుంది. మీరు లొంగిపోవటం కాకుండా వేరే అవకాశం ఇచ్చారా? ఇక్కడ ఆపరేషన్ కగార్లో బేసిక్ పాయింట్ ఏంటి, లొంగిపోండి లేదా చచ్చిపోండి. ఇప్పుడు చచ్చిపోవడం అనే ఆప్షన్ కూంబింగ్ లో ఎలాగో ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లొంగిపోయే ఆప్షన్ మీరు ఇచ్చారు అనేది. లొంగిపోయే ఆప్షన్ ఇచ్చినప్పుడు దాన్ని లొంగుబాటును స్వీకరించకుండా దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకుని మిస్యూజ్ చేశారు అనేటువంటి ఒక ఆరోపణ వచ్చిన నేపథ్యంలో నిజం ఏంటనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దీనిలో 2 నష్టాలు ఉన్నాయి. నిజం తెలియకుండా అది జెన్యూన్ ఎన్కౌంటరా
ఫేక్ ఎన్కౌంటర్ అనేది తెలియకుండా అలాగే ఆ డౌట్ ని అలాగే వదిలేస్తే రెండు నష్టాలు ఏంటంటే, ఒకటి జెన్యున్ ఎన్కౌంటర్ అనేటువంటి వాళ్ళు నో ఇష్యూ, వాళ్ళు ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ ఇది ఫేక్ ఎన్కౌంటర్ ఏమో అనే అనుమానం ఎవరికైనా ఉంటే సాధారణ సమాజంలో వీళ్ళు చట్ట ప్రకారం పోలీసులు కూడా చట్ట ప్రకారం ఏమీ చేయలేక చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు, చట్ట విరుద్ధంగా వ్యవహరించారు. కాబట్టి చట్టాన్ని మనం అనుసరించాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో పైకి చెప్పకపోయినా ఉంటుంది. అంటే చట్ట ప్రకారం చేస్తే కొన్ని పనులు జరగవు, అవుట్ ఆఫ్ ద లా వెళ్లాల్సిందే, చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిందే, ఇలాంటి భావనలు కనుక సమాజంలో రావడం చాలా ప్రమాదకరం. ఈ రోజు తాత్కాలికంగా హెడ్మా లాంటి వ్యక్తి చనిపోవడం వల్ల కలిగే డ్యామేజ్ ని కంట్రోల్ చేయొచ్చు మీరు. కానీ రేపేమవుతుంది, హెడ్మా లాంటి వాడు ఇంకెవడన్నా తయారయ్యాడు అనుకోండి, అప్పుడు వాళ్ళని జీవితాంతం ఏగాలి. అలాంటి వాళ్ళు 100 మంది తయారయ్యారు అనుకోండి, మళ్ళీ జీవితాంతం ఏగాలి. ఇక్కడ ప్రధానంగా మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో కావచ్చు, మావోయిస్టుల పోరాటంలో కావచ్చు, మనం ఆలోచించాల్సింది చట్టం అనే దాని గురించి. ఒక చట్టం అనేది ఉన్నప్పుడు దాన్ని గౌరవించకుండా, దానికి లోబడకుండా ఎవరిష్టానుసారంగా వ్యవహరిస్తే అరాచకం జరుగుతుంది. మావోయిస్టులు చేసిన అరాచకమే, పోలీసులు చేసిన అరాచకమే, ఆధునిక ప్రజాస్వామ్యవాదులు చేసిన ఎక్స్ట్రీమిజం ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ డేంజరస్. ఏ రకంగా జరగనివ్వండి, ఎవరు చేసినా సరే అది అరాచకమే. సో చట్టం అనేది ఎందుకు అసలు ఒక ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కదా. సో నువ్వు చట్టానికి ప్రతినిధిగా ఉన్నటువంటి నువ్వే చట్టాన్ని అతిక్రమిస్తాను, చట్ట ప్రకారం వెళ్ళను అన్నప్పుడు నీకు తీవ్రవాదికి తేడా ఏముంది? అలాగే మావోయిస్టులే ప్రశ్నించేది ఏంటంటే, నువ్వు సమాజానికి దూరంగా వెళ్ళి ఏదో చేస్తాను ఎప్పుడు అన్నప్పుడు ఇక నిన్ను నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నువ్వు లొంగిపోతాను అన్నప్పుడు వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళలో అమాయకులు అనేక మంది నువ్వు చంపావు, ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నప్పుడు ప్రజలు ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ మావోయిస్టులకి సపోర్ట్ ఉందని కొంతమంది అనుకుంటున్నారు, పోలీసులకి సపోర్ట్ ఉందని కొంతమంది అనుకుంటున్నారు. నిజంగా కూడా ఉండొచ్చు, స్ప్లిట్ అవ్వచ్చు సమాజం, అటు కొంతమంది ఇటు కొంతమంది. ప్రాబ్లం అది కాదు. ఇక్కడ లాఫుల్ బిహేవియర్, రూల్ ఆఫ్ లా, సుప్రీమసీ ఆఫ్ లా, లా అబైడింగ్ గా ఉండటం అనేది ఇంపార్టెంట్. చట్టం కంట్రోల్ చేస్తుంది సమాజాన్ని, పోలీసులు కాదు, కోర్టులు కాదు. మరి కోర్టులు పోలీసులు ఎందుకంటే చట్టానికి ప్రతినిధులుగా, చట్టాన్ని అమలుపరిచేటువంటి వారుగా, చట్టాన్ని ఎన్ఫోర్స్ చేసేటువంటి వారుగా, వాళ్ళు చట్టాన్ని చట్ట ప్రకారం అమలు చేస్తే చట్టానికి భయపడాలి, పోలీసులు కాదు భయపడాల్సింది ప్రజలు. లేదా తీవ్రవాదులైనా క్రిమినల్స్ అయినా చట్టానికి భయపడాలి తప్ప పోలీసులకి కోర్టులకి కాదు. చట్టానికి ప్రతినిధులుగా ఉన్నారు, వ్యవస్థలుగా ఉన్నారు కాబట్టి మీకు లోపడతారు. ఇక్కడ పాయింట్ ఎక్కడో సమస్య వస్తుంది ఏంటంటే, హెడ్మాల్ ఎన్కౌంటర్ లాంటి ఇన్సిడెంట్స్ దగ్గర వీళ్ళు లొంగిపోయినా కూడా చంపేస్తారు అన్నటువంటి డౌట్ మావోయిస్టులకు ఏర్పడితే ఇక వాళ్ళు లొంగే అవకాశాలు చాలా తక్కువ. ఏమవుతుంది, హెడ్మా లాంటి పెద్ద లీడరే లొంగిపోయాడు కదా, ఇంకా మనం ఎందుకు అని చెప్పి హెడ్మా వెనుకున్న కేడర్ అంతా లొంగిపోయి ఉండొచ్చు. ఒకవేళ హెడ్మా స్థాయిలో ఉన్నటువంటి ఇతర లీడర్లు లొంగిపోయి ఉండొచ్చు, వాళ్ళ వెనుకున్న కేడర్ లొంగిపోయి ఉండొచ్చు. లొంగుబాట్లు పెరుగుంటాయి. హెడ్మా గనక లొంగిపోవటానికి ప్రయత్నించి ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్వాంటేజ్ గా తీసుకొని బూటకపు ఎన్కౌంటర్ చేసి ఉంటే ఇదంతా నేను చెప్పేది జెన్యూన్ ఎన్కౌంటర్ అంటే దాంట్లో మాట్లాడాల్సిందేం లేదు, పోలీసులు తప్పేం లేదు, వాళ్ళకే మానవ హక్కులు ఉంటాయి, పోలీసులు మానవులే, వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు చేస్తుంటే మాట్లాడేది ఏం లేదు. ఒకవేళ బూటకపు ఎన్కౌంటర్ అయితే ప్రభుత్వం వైపు నుండి ఇది పెద్ద బ్లండర్ అంటున్నాను. ఎందుకు లొంగిబాట్లను మీరు బై ఫోర్స్ ఆపుతున్నారు, డౌట్ క్రియేట్ చేశారు. మీరు లొంగిపోవడానికి వచ్చినటువంటి వ్యక్తిని మీరు అన్యాయంగా చంపారు అనేటువంటి భావన మావోయిస్టులకు ఏర్పడితే వాళ్ళకున్న 2 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ మీరే క్లోజ్ చేశారు కదా. లొంగిపోవటమా చచ్చిపోవటం అనేటువంటి 2 ఆప్షన్స్ లో లొంగిపోవటం అనే ఆప్షన్ మీరు క్లోజ్ చేసినప్పుడు వాళ్ళకి మిగిలిన ఆప్షన్ ఏంటి, చచ్చిపోవటం. వాళ్ళకి చావుదాకా వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆల్రెడీ చావడానికి రెడీ వెళ్ళినప్పటికి కూడా ఇక మన చావటం తప్ప వేరే మార్గం లేదనుకున్నప్పుడు వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేస్తే, ఒకవేళ నేను చెప్తోంది అలా జరిగినప్పుడు భద్రతా దళాలకు కూడా ఎక్కువ బర్డెన్ అవుతుంది. ఒకవేళ నువ్వే గెలవచ్చు, అల్టిమేట్ గా ఆపరేషన్ కగార్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి భద్రతా దళాలే కూడా గెలవచ్చు, ఫైనల్ గా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, 99% ఉన్నాయి. కానీ బర్డెన్ పెంచుకున్నారు మీరు ఫేక్ ఎన్కౌంటర్ అయితే. అలా కాదు, జెన్యూన్ ఎన్కౌంటర్ అయితే అది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పోలీసులు కరెక్ట్ గానే ఉన్నారు, కరెక్ట్ గానే డ్యూటీ చేశారు, ఈ చట్ట ప్రకారమే జరిగింది అన్నటువంటి కాన్ఫిడెన్స్ కనుక ప్రజలకు ఉన్నట్లయితే చట్టాన్ని గౌరవిస్తారు, దానికి లోపడతారు. పోలీసుల మీద గౌరవం, నమ్మకం ఇంకా పెరుగుతుంది, చట్టం మీద, వ్యవస్థల మీద నమ్మకం, గౌరవం ఇంకా పెరుగుతుంది. అయితే ఇక్కడ నాకు వచ్చిన ఏంటంటే, అది ఎన్కౌంటరా జెన్యూన్ ఎన్కౌంటరా ఎలా తెలుస్తారు? అక్కడ ఉన్నది 3, 1 చంపిన వాళ్ళు, 2 చచ్చిపోయిన వాళ్ళు, 3 దేవుడు.
దేవుడు రాడు, చంపిన వాడు చెప్పడు, చచ్చిపోయిన వాడు చెప్పలేడు. ఇక నిజం ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? సో ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇంపార్షియల్ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. పోలీసులు ఏం చెప్తారు? మేము ఆత్మరక్షణలో భాగంగా చంపామనే చెప్తారు. మేము పట్టుకెళ్ళి కాల్చాము, టార్చర్ పెట్టి చంపామని చెప్పి వాళ్ళు ఎలాగూ చెప్పరు. సో ఖచ్చితంగా దీని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నేను ఇచ్చిన కంప్లైంట్ లో కూడా రాసింది ఏంటంటే, వాళ్ళు నేరాలు చేసినప్పటికీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారమే వెళ్ళాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మా ఇష్టం వచ్చినట్టు మేము చంపుతామంటే దాన్ని చట్టం అనుమతించకూడదు, వ్యవస్థలు అనుమతించకూడదు. కాబట్టి విచారణ చెయ్యండి. జెన్యున్ ఎన్కౌంటరా, వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఫేక్ ఎన్కౌంటరా, సంబంధిత తీసుకోండి. ఇక్కడ మావోయిస్టులకు సపోర్ట్ కాదు, న్యాయ విచారణ డిమాండ్ చేయటం కావచ్చు, కమిటీ విచారణ డిమాండ్ చేయటం కావచ్చు. మావోయిస్టులకు సపోర్ట్ అని, అర్బన్ నక్సల్స్ ఏదో మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్నారు అనేది తప్పు. ఇక్కడ ఏంటి, ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతున్నప్పుడు దానికి వెసులుబాటు కల్పించాలి కదా, దాన్ని మిస్యూజ్ చేయొద్దు అంటున్నాం. అదేవిధంగా మావోయిస్టులని ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు లొంగిపోయే అవకాశాన్ని లేదా ఒక 6 నెలల టైం అడుగుతున్నారు. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి అవకాశం ఇచ్చినప్పుడు మీరు మిస్యూజ్ చేసుకున్నారు అనేటువంటి బలమైనటువంటి నమ్మకాలు ఉన్నప్పుడు మీకు ఆ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ నిజంగా మిస్యూజ్ చేసుకుంటే ఇంకోసారి ఆ ఛాన్స్ రాదు. కాబట్టి వీలైనంత త్వరగా లొంగిపోవటమే మంచిది. ఒకవేళ పోలీసులు లొంగుబాట్లు స్వీకరించట్లేదు, ప్రభుత్వం లొంగుబాట్లు స్వీకరించట్లేదు అనేటువంటి పక్షంలో మీరు నేరుగా కోర్టుకు కూడా లొంగిపోవచ్చు. పోలీసులకే లొంగిపోవాలి లేదా జర్నలిస్టులకే లొంగిపోవాలి అనేటువంటి రూల్ ఏమి చట్టంలో లేదు. పోలీసులకి లొంగిపోవచ్చు లేదా కోర్టుకు నేరుగా వెళ్ళి కూడా లొంగిపోవచ్చు. సో ఇక్కడ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదో బై మిస్టేకో ఆవేశంలోనో బ్రెయిన్ వాష్ అయిపోయో లోపలికి వెళ్ళి ఒకవేళ రావాలి మారాలి అనుకున్నటువంటి వారికి అవకాశంగా వాళ్ళ లొంగుబాట్లకు సంబంధించి, వాళ్ళలో పరివర్తన తీసుకురావడానికి సంబంధించి, వాళ్ళకి పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన విధానాన్ని మీరు ప్రకటించండి. రైట్. మీరు ప్రజలకు బయటకు చెప్పకపోయినా కూడా ఒక ఆర్డర్లో చేసుకుంటూ వెళ్తే మీకు లొంగుబాట్లు పెరిగే కొద్దీ మీకు బర్డెన్ తగ్గుతుంది, భద్రతా దళాలకు బర్డెన్ తగ్గుతుంది అనేది. ఓకే విజయ్ గారు, ఓకే రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మోహన్ రావు గారు, ఏదైతే ఈ ఆపరేషన్ కగార్ సంబంధించి దాదాపుగా మార్చి 2026 మార్చి కల్లా ఆపరేషన్ కగార్లో భాగంగా అందరూ లొంగిపోవాలి, లేకపోతే మావోయిస్టుల ఉనికినే లేకుండా చేస్తామనేటువంటి ఏదైతే హోంమంత్రి అమిత్ షా చెప్పారో, ఓవరాల్గా మన భారతదేశం మొత్తం మీద కూడా 14 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొద్ది గొప్ప దానికి సంబంధించిన మావోయిస్టుల ఉనికి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఒడిశా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తమిళనాడు, పక్క ఆంధ్రప్రదేశ్, ఇట్లా కొన్ని రాష్ట్రాలు అయితే బాగా ఉనికి కనబడుతూ ఉంది. దాదాపు ఈ ఆపరేషన్ కగార్ అనేది సక్సెస్ అయ్యిద్ది, ఆపరేషన్ కగార్లో భాగంగానే మావోయిస్టులు అయితే ఉనికి లేకుండా చేస్తాము అనే విషయంలో ప్రభుత్వం చెప్తుంది. కానీ మావోయిస్టుల ఉనికి లేకుండా చేయటం అనేది అంత ఈజీ కాదు, ఇది అసలు జరిగే పనే కాదు అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఏమంటారు? ఓవరాల్గా చూసుకుంటే అసలు అయ్యే పనేనా ఇది? ఉనికి లేకుండా చేయటం అని కుదిరే పనేనా? ఏమంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో నాకేమనిపిస్తుంది అంటే, మావోయిస్టుల ఉద్యమం నడిపించడం అనేది చాలా కష్టం అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను సార్. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కూడా టెక్నాలజీ ఉంది, వాళ్ళు డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నాకంటే ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను ప్రస్తావించడం అనేది జరిగింది. అందులో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు మనం హ్యూమన్ రైట్స్ గురించి మనం మాట్లాడినప్పుడు, ఇక్కడ నక్సలైట్స్ కు ఏ రకంగా అయితే హ్యూమన్ రైట్స్ ఉన్నాయో అదే రకంగా పోలీసులకు కూడా హ్యూమన్ రైట్స్ ఉంటాయి అనేటువంటి అంశాన్ని లాయర్ గారు చెప్పినట్టుగా మనం విస్మరించకూడదు సార్. ఇటీవల జరిగినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్టయితే, ఒక హిడ్మా చేసినటువంటి 26 దాడుల్లో 250 మంది పోలీసులు మరణించడం అనేది జరిగింది. అదే రకంగా ఈ పోలీసులు జరిపినటువంటి ఎన్కౌంటర్లో కూడా సుమారు 465 మంది ఈ 11 నెలల్లో 465 మంది లొంగిపోయారు, 325 మంది సుమారు మరణించడం అనేది జరిగింది. ప్రాణం అనేది ఎవరికైనా కూడా అమూల్యమైనటువంటిది. కాబట్టి ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదు, సరైనటువంటి అంశం కాదు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, లాయర్ గారు చెప్పినట్టుగా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా లొంగిపోయే వాళ్లకు లొంగిపోయిన వాళ్ళలో క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తర్వాత రిహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ
మేము రిహాబిలిటేషన్ మీకు కల్పిస్తాము అని చెప్పడమే కాకుండా ప్రభుత్వం కల్పిస్తుంది లొంగిపోయిన నక్సలైట్లకు అనేటువంటి యొక్క నమ్మకం అనేది ఎవరైతే లొంగిపోవాలనుకుంటున్నారో వాళ్లకు కలగాల్సినటువంటి యొక్క అవసరం మాత్రం చాలా ఉంది అని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఇందాక ఒక బేసిక్ క్వశ్చన్ అడిగారు, ఈ ఉద్యమం అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయా లేవా అని చెప్పారు. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడున్నటువంటి యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమం అనేది నక్సల్ ఉద్యమం అనేది కొనసాగడం కొంచెం కష్టమే సార్. ఇందుకు ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ నక్సలైట్ ఉద్యమాన్ని కనుక మనం తీసుకున్నప్పుడు ట్రైబల్స్ నుండి నక్సలైట్లకు చాలా సపోర్ట్ అనేది లభించింది. కానీ ఇప్పుడున్నటువంటి యొక్క గతంలో ప్రభుత్వం కూడా తప్పులు చేస్తుందండి, ఇందులో ఏ రకమైనటువంటి యొక్క సందేహం కూడా లేదు. ట్రైబల్లను కొంచెం వీళ్ళు ఇన్కన్వీనియంట్ గా చూశారు, వాళ్ళకు ఉన్నటువంటి యొక్క ల్యాండ్స్ లాక్కోవడం కానీ, వాళ్ళని కొన్ని ఇబ్బందులకు గురి చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం కూడా చేసింది. ఆ కారణంగానే ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ వాళ్ళు నక్సల్స్ ను సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. అదేంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ స్టేజ్ వచ్చిందంటే ఈ ట్రైబల్స్ లేకపోతే ట్రైబల్ ఏరియాలో ఎవరైతే ప్రజలు ఉంటున్నారో అటు పోలీసులు తర్వాత ఇటు నక్సలైట్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ వీళ్ళు. కాబట్టి ఈ ప్రజల్లో కూడా ఈ నక్సలైట్ ఏరియాలో ఎవరైతే ప్రజలు ఉన్నారో ట్రైబల్స్ పీపుల్ కానీ వేరే పీపుల్ కానీ ఒక కన్క్లూజన్కి వచ్చారు, దెర్ ఇస్ ఎ నీడ్ టు పుట్ అన్ ఎండ్ టు ఇట్ అనేటువంటి ఒక దీనికి మాత్రం వచ్చారు. అదే రకంగా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా సుపరిపాలన ప్రవేశపెట్టాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. కేవలం మేము డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నాము అని చెప్పడమే కాకుండా నిజంగా కూడా ప్రాక్టికల్ గా కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని చేయాల్సినటువంటి యొక్క అవసరం అనేది ఉంది. అది ఎవరు చేసినా కూడా బూటకప్పు ఎన్కౌంటర్ అనేది ఎవరు కూడా సమర్థించారండి. ఎందుకంటే దానికి మనకి పోలీస్ మాన్యువల్స్ లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, లాయర్ గారు చెప్పారు, ఆ ప్రొసీజర్స్ ను పాటించాలి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మనం ముఖ్యంగా ఒక విషయాన్ని మర్చిపోతున్నాం, ఈ బూటకప్పు ఎన్కౌంటర్లు అనేవి జరిగినప్పుడు న్యాయస్థానాలు ఏవి కూడా ఊరుకోవట్లేదు సార్. న్యాయస్థానాలు కూడా వాటిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం అనేవి జరిపిస్తున్నాయి. కాబట్టి పరిస్థితుల్లో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమస్యను ప్రభుత్వం అయితే పరిష్కరించాలి. ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితి ఉద్యమం పూర్తిగా పోతుంది అని నేను అనుకోను. తర్వాత మళ్ళీ ఎవరైనా కొంతమంది రావచ్చు, తర్వాత మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే గతంలో ఉన్నంత తీవ్రమైనటువంటి యొక్క స్థాయిలో నక్సల్ ఉద్యమం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో అంత ప్రభావాన్ని చూపిస్తుంది అని నేను మాత్రం ఖచ్చితంగా అనుకోవట్లేదు. అండి మురళి గారు ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళలో గణపతి ఆచూకీ కోసం పోలీసులు అయితే తెగ వెతుకుతూ ఉన్నారు. గణపతి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యం కొన్నాళ్ళు నడిచింది. ఎప్పుడైతే మల్లోజులా లొంగిపోయిన తర్వాత గణపతి పేరు ప్రస్తావనకు వచ్చింది. కొంతమంది అసలు గణపతి ఇక్కడ లేడు, విదేశాలకు పారిపోయారనే వార్త నేపథ్యంలో కాదు, గణపతి ఇక్కడే ఉన్నాడు అనేటువంటి నిఘా వర్గాలు అయితే గట్టిగా చెప్తున్నాయి. ఇప్పుడు నిన్నటికి తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయిన నక్సలైట్ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో భారీగా నక్సలైట్లు లొంగిపోతున్నారు, మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రెస్ మీట్ అన్నప్పుడు అనేక మంది వచ్చినట్టు వార్త ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సీనియర్లు లొంగిపోబోతున్నారు భారీ స్థాయిలో. ఎందుకంటే డీజీపీ ఆఫీస్ నుంచి గ్రౌండ్కి మార్చారు ఆ మీటింగ్ని, అంటే భారీ స్థాయిలో లొంగిపోతున్నారేమో అనుకున్నారు. కాకపోతే చెప్పుకోదగ్గటువంటి సీనియర్లు అయితే లొంగుబాటుగా కనబడలేదు. అసలు గణపతి ఆచూకీకి సంబంధించి కూడా ఇప్పటికి పోలీసు వర్గాలు ఇప్పటికి కూడా సరైనటువంటి ఆధారాలు అయితే చెప్పట్లేదు. కానీ ఇక్కడే ఉన్నాడు, విదేశాలకు అయితే పారిపోవట్లేదు అంటున్నారు. ఓవరాల్ దీన్ని చూసుకుంటే లొంగిపోయే అవకాశం వాతావరణాన్ని కల్పిస్తున్నారంటారా, ఏమంటారు? ఇంత మునుపు కూడా నేను స్పష్టంగానే చెప్పాను రహీం గారు. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏదో రిహాబిలిటేషన్ సమస్య కాదు, లేదనంటే ఏదో వాళ్ళు కొన్ని కోరికల కోసం ఈ ఉద్యమంలోకి వచ్చారు అన్నటువంటిది కూడా కాదు. మీరు చూడండి, చనిపోయినటువంటి ఏ మావోయిస్ట్ కూడా 40-50 కిలోల బరువు కంటే మించినటువంటి వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? ఇప్పటి వరకు 6,600 మందికి పైగా ఈ దేశంలో మట్టు పెట్టారు, వ్యక్తులను తుదముట్టించారు, ఎలిమినేట్ చేశారు. చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఒక 60-70 కిలోలు కనీసం బరువు ఉన్నటువంటి మనిషిని చూసారా? వీళ్ళలో ప్రొఫెసర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, అత్యంత దీనమైనటువంటి పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా బడుగు బలహీన వర్గాలు లేదా హిడ్మా లాంటి ఆదివాసీ తెగలకు సంబంధించిన గిరిజనులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏ కారణంతో ఈ ఉద్యమాల్లోకి వస్తున్నారు అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. సామాజిక వివక్ష, అసమానతలు పెరిగిపోవడం, అవకాశాలు లేకపోవడం,
ప్రజల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పద్ధతులు, అది బీజేపీనా కాంగ్రెసా, గతంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ అన్నటువంటి సమస్య కాదు. ఇంత మునుపు విజయ్ గారు మాట్లాడేటప్పుడు చెప్పారు, తీవ్రవాదం ఏ తీవ్రవాదమే నష్టమే. ఇప్పుడు ప్రభుత్వం తీవ్రవాదాన్ని అనుసరిస్తా ఉంది, ఇది ప్రమాదకరమైంది. ఇప్పుడు ఒక రాజ్యం అనుసరించడం వేరు, కొంతమంది వ్యక్తులు అనుసరించడం వేరు. కొంతమంది వ్యక్తులు అని అంటే వాళ్ళు వ్యక్తులుగా తుపాకులు తీసుకొని ఒక పద్ధతిని అనుసరించి ఒక తప్పుడు మార్గంలో నడవడం వేరు. రాజ్యమే తాను ఏదైతే తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగం ఉందో, ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి వీళ్ళు ప్రధానులుగాను, పార్లమెంటు సభ్యులుగాను, లేదా అసెంబ్లీ సభ్యులుగాను, ప్రజాప్రతినిధులుగాను ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి పరిపాలన చేస్తామని చెప్పారో అదే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా తొక్కిపెట్టి జీవించే హక్కును కూడా లేకుండా చేసి తుదముట్టించడం అనేది ప్రమాదకరమైనది. ఇది ఈ రోజు చర్చనీయాంశం. సమాజంలో ఈ వివక్ష కారణం ఎవరు? ఈరోజు ఇన్నేళ్ల స్వాతంత్రానంతర కాలంలో ఇప్పటికీ పేదరికం ఎందుకు ఇన్ని రకాలైనటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తా ఉంది? ఎక్కడ అంబానీ, ఎక్కడ ఒక సాధారణమైనటువంటి ఒక గిరిజనుడు? ఈ అసమానతల్ని మనం గమనించకుండా ఈ పెరిగిపోతున్నటువంటి అసమానతలకి కారణాలు ప్రశ్నగా మిగిలిపోయినప్పుడు వాటికి పరిష్కారాలు చూడకుండా సమాజంలో ఉన్నటువంటి అలజడిని లేదా సమస్యల్ని ఇదేదో శాంతి భద్రతల సమస్యలాగా లేదో కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి సమస్యలాగా చూడటం అనేదే ఒక ప్రమాదకరం. ఇది గతం నుంచి చాలా పెద్ద ఎత్తున చర్చ. ఈ వామపక్ష తీవ్రవాదం అనే పేరు పెట్టి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పును నేను ఏ రకంగానూ సమర్థించడం లేదు. మేము నక్సలైట్లు సిపిఎం గా విడిపోవడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం. వ్యక్తిగత హింసావాదానికి మేము వ్యతిరేకము. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందనే పేరుతో ఆ రోజున అడవుల్లోకి వెళ్ళిన రోజునే చాలా తీవ్రంగా వ్యతిరేకించాం మేము. ఇది సరైనటువంటిది కాదని. కానీ యువకులుగా ఉన్నటువంటి అనేక మంది ఆ రోజున ఆవేశంతో ఈ ఉద్యమంలో లేదు, మనం తుపాకులు ఎత్తుకొని అడవులోకి పోతే జనం మన వెంట వస్తారు, త్వరగా విప్లవం సిద్ధిస్తుంది, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అసమానతలన్నింటినీ రూపుమాపొచ్చని నమ్మి వాడిపోయింది. వాళ్ళేదో తెలిసి తెలియకే కాదు, వాళ్ళు ఆ పొరపాటు భావజాలానికి గురై ఇది వాస్తవం అని నమ్మి అంగీకరించి తమ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించి వేలాది మంది ఇట్లా చనిపోయారంటే ఊరికే ఆషామాషిగా చనిపోయారని చెప్పి మనం అనుకోలేం. నేను ఇంత ముందు చెప్పాను, పెద్ద పెద్ద ఇంజనీర్లు, అడ్వకేట్లు, ప్రొఫెసర్లు, అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకుని యూనివర్సిటీల్లో గోల్డ్ మెడలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ సమాజం కోసం వెళ్ళారు. ఈ విషయాన్ని ఏమాత్రం పరిగణలో పెట్టుకోకుండా వాళ్ళని ఏదో ఒక పేరు పెట్టి వాళ్ళు చేసే హింసని లేదా రాజ్యం చేసే హింసని రెండు ఒకటిగా చూపించి తుపాకులు ధరించడమే మీరు నేరం అన్నట్టుగా ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశం చేసి దేశంలో ఒక తప్పుడు ప్రచారాలు విస్తృతంగా చేసి చంపడం అన్నటువంటిది ఏమాత్రం సమంజసం కదా. అవకాశం ఇవ్వాలి. ఇంత మునుపు విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అది అవకాశం నిజాయితీతో కూడినటువంటి అవకాశం ఇవ్వాలి. అది తప్పుడు వ్యవహారంగా ఉండకూడదు, దాంట్లో కూడా అవకాశవాదంతో ఉండకూడదు. తను ఒక లక్ష్యం పెట్టుకొని నువ్వు మొత్తం ఎలిమినేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో అనుసరించేటువంటి పద్ధతులు ఉన్నాయి. అది భావజాలాన్ని ఏ రోజు అదృశ్యం చేయలేదు, ఎలిమినేట్ చేయలేదు. నువ్వు వ్యక్తులను ఎలిమినేట్ చేయొచ్చు, లేదా వ్యవస్థలో కొంతకాలం పాటు తాత్కాలికంగా నువ్వు విజయం సాధించినట్టు కనిపించవచ్చు. గతం నుంచి మీరు చూడండి, అమెరికాలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి. నేపాల్లో నిన్నలేమన్నా మనం చూసాం. నేపాల్లో ప్రజలు ఎందుకంత తిరుగుబాటు చేశారు? కారణాలు మనకందరికీ తెలియదా? ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు, సామాజిక వివక్ష, అసమానతలు తారాస్థాయికి పెరిగిపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక లావిష్ జీవితాలను అనుసరించడం, లగ్జూరియస్ జీవితాలను అనుసరించడం. అక్కడ వీళ్ళకేమో సాధారణ ప్రజలు ఉండడానికి ఇల్లు ఉండదు, వీళ్ళేదో స్విమ్మింగ్ పూల్ కట్టుకొని ఇళ్లలో జీవిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ బిడ్డలందరూ కూడా ఎక్కడెక్కడో పోయి జీవితాలు బ్రహ్మాండం అనేటువంటి జీవితాలు అనిపిస్తారు. వీళ్ళ బిడ్డలేమో చదువుకోవడానికి అవకాశం కూడా లేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో తిరగబడి ఆఖరికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ను కూడా గుట్టలు తీసి తన్నినటువంటి ఘటన నేపాల్లో ఎందుకు జరిగిందండి? ప్రజలు తిరగబడినారు. అంటే ఇది ఒక దశకి వెళ్ళిపోతే ఆ దశని ప్రజలు క్షమించరు. ఆ రోజున వాస్తవాలు అర్థమైతే ఈ రోజు హిట్మాకి ఎందుకు ఇంతటి సపోర్ట్ వస్తుంది సొసైటీ నుంచి? ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. ఈ రోజు మీడియాలో మీరు చూడండి, ఆంగ్ల పత్రికలు అంతా కూడా చూడండి, ఈవెన్ ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఈరోజు చాలా పెద్ద ఐటమ్ వచ్చింది, హిట్మాకు విపరీతమైనటువంటి సపోర్ట్ వస్తుందని. ఆయన హిట్మాకు సపోర్ట్ అంటే వ్యక్తిగత హింసావాదాన్ని
సపోర్ట్ చేసినట్టుగా నేను భావించడం లేదు. ఈ రోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తప్పుడు మార్గాన్ని ప్రశ్నిస్తూ జనం, ముఖ్యంగా యూత్, స్టూడెంట్స్, అత్యున్నతమైనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి రియాక్షన్ రావడం అనేది మనం ఇన్వైట్ చేయాలి. ప్రభుత్వాలు ఈ తేడాన్ని గమనించకుండా ప్రతి దానికి ఒకటే రకమైనటువంటి, అదే చెప్తారు చూడండి సామెత, ఆ రకం అన్నిటికీ ఒకటే రకమైనటువంటి మంత్రం అని, అది కూడదు. ఈ రోజు సొసైటీలో నెలకొన్నటువంటి పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. సామాన్యుడు జీవించలేనటువంటి పరిస్థితి, సామాన్యుడు ధరలకి తట్టుకోలేనటువంటి పరిస్థితి, సామాన్యుడు విద్యకు దూరం అయిపోయినాడు, సామాన్యుడు వైద్యానికి దూరం అయిపోయినాడు, సామాన్యుడు ఏ రకమైనటువంటి సౌకర్యాలకి అర్హుడుగా లేనటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి తాగే నీళ్లు, విద్యుత్తు, వైద్యం అన్నింటినీ కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. సామాన్యుడి బిడ్డ ఇంజనీర్ అవుతాడో, డాక్టర్ అవుతాడో, కలెక్టర్ అవుతాడో అన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నదా? ఏ ఒక్కరైనా ఈ రోజు సొసైటీలో ఆ రకంగా గుండెల మీద చేసుకొని మేము చదివించుకోగలం మా బిడ్డనని చెప్పి ఆలోచించగలరా? రిక్షా దొక్కేవాడు, ఆటో తోలేవాడు కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం అన్న విషయం మీద చర్చ జరగాలి. దానికి అవసరమైన భరోసా ఇవ్వాలి. జనజీవన శ్రమ రావడం అంటే ఇట్లాంటి వాటన్నిటికీ సమాధానం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రహీం గారు. ఓకే మురళి గారు, ఓకే సమయం చాలా తక్కువ ఉందండి. అందుకే అజయ్ కుమార్ గారు ఇందాక మీరు కూడా ఒక విషయంలో ప్రస్తావిస్తున్నారు, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ. వాస్తవంగా ఇప్పుడు విన్నారు కదా మురళి గారు చెప్పినట్టు. కాకపోతే బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, 10వ తరగతి చదువుకున్న పిల్లల్ని ఏదో మాయమాటలు చెప్పేసి ఈ మావోల ఉద్యమంలో చేర్చుతూ ఉన్నారు. కానీ వాళ్ళ నాయకులు మాత్రం కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు చూస్తేనేమో మంచి విదేశాల్లో చదువుతున్నారు, వీళ్ళు మాత్రం కోట్లకు పడగలెత్తుతూ ఏసీ రూమ్లో పండుకుంటున్నారు. అమాయకులను మాత్రమే 10వ తరగతి చదివిన వాళ్ళు మాత్రమే మావోల ఉద్యమాల్లో చేరుస్తూ ఉన్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, మావోలు రండి, లొంగుబాటు చేయండి అన్నారు. మురళి గారు అంటున్నారు దీంట్లో మాత్రం 10వ తరగతి చదివిన పిల్లలు కాదు, పెద్ద మంచి హోదా కలిగినటువంటి వ్యక్తులు, సామాజిక వర్గానికి సంబంధించి అత్యున్నత సామాజిక వ్యక్తులు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి ఉద్యమంలో పాల్గొన్నారు అంటున్నారు. ఒక పక్క చూస్తే నిన్న హిట్మా సంబంధించినటువంటి ఏదైతే మృతదేహం వాళ్ళ సొంత ఊరు వెళ్ళిన తర్వాత చూసాం వాళ్ళ జీవన స్థితిగతులు ఏంది, వాళ్ళు ఉన్న పరిస్థితులు ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి ఏమాత్రం వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారో వాళ్ళ గుడిసెలన్నీ చూసాం. మళ్ళీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి దీనికి ఏమంటారు అజయ్ కుమార్ గారు? మావోయిస్టు ఉద్యమాన్ని అర్బన్ ప్రాంతాల నుంచి మద్దతు బహిరంగంగా ఇస్తున్నటువంటి వ్యక్తుల గురించి బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజమైనటువంటి అమాయకులు వాళ్ళ అడవుల్లో వెళ్ళి జీవిస్తుంటే, వీళ్ళు అర్బన్ ప్రాంతాల్లో జీవిస్తూ పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటూ, అది రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క పిల్లలను పంపించుకుంటూ ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేటువంటిది దారుణమైన విషయం అనేటువంటిది కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఎటువంటి ఇది భేషజం లేదండి. ఖచ్చితంగా గతంలో కొంతమంది మావోయిస్టులు ఈ యొక్క అడవుల్లో చదువుకున్న వాళ్ళు వెళ్ళిండొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మావోయిస్టులను ఎంకరేజ్ చేస్తూ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము, చదువు లేనటువంటి వాళ్ళు, తక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. బయట నుంచి ఉద్యమాన్ని మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు, మీడియా ద్వారా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రము తాము విదేశాల్లో తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు, కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు, మావోయిస్టు యొక్క ఉద్యమ భూతాన్ని చూపించి ఈ యొక్క వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలు రాజకీయంగా తమ పిల్లలను కూడా పంపిస్తున్నారు అనేటువంటిది మనకు బహిరంగమైనటువంటి రహస్యం. కాబట్టి ఈ యొక్క ఉద్యమ భూచితో అమాయకులను బలి చేయవద్దండి అనేటువంటిది బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరూ జనజీవన స్రవంతిలోకి కలవండి, తద్వారా ఈ యొక్క భారతదేశంలో ఈ మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది అవసరం లేనటువంటి విషయం. ఎందుకంటే సమాజం మారింది, దేశం మారింది, కాలమాన పరిస్థితులు మారినాయి, ఆర్థిక స్థితిగతులు మారినాయి, అందరికీ పేద ప్రజలకు అన్ని రకాలైనటువంటి ప్రభుత్వం ఫలాలు అందిస్తున్నది. కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క ఉద్యమం అవసరం లేదు, జనజీవన స్రవంతిలో కలవండి అంటున్నారు. ఖచ్చితంగా మార్చి లోపల మీరు జనజీవన స్రవంతిలో కలవండి, తద్వారా ఉద్యమాన్ని ముగించండి అంటున్నారు. అలా ముగించకపోతే ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది మార్చి 31కంతా ఈ యొక్క మావోయిస్టు యొక్క ఉగ్ర నక్సలైట్ అనేటువంటిది లేకుండా చేస్తామనేటువంటున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. రాజ్యాంగాన్ని గౌరవించి మావోయిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి. ఇటువంటి టైం అడగడము, ఫిబ్రవరి వరకు అవకాశం ఇవ్వండి, ఆలోచించుకుంటామని చెప్పి, అంతేకాకుండా తద్వారా మళ్ళీ ఇతర రకాలైన ఆలోచనలు చేస్తున్నారనేటువంటిది ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఉద్యమంలో ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం ఉన్నటువంటి మళ్ళీ బలపడాలి. ఇప్పుడు బలహీనం అయిపోయాము, 4 రోజులు విరామం వస్తే ఏ విధంగా బలపడదాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము
ఈ యొక్క విరామం ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు. ఈ విరామం బదులు శాశ్వతమైనటువంటి విశ్రాంతి ఇవ్వండి ఉద్యమానికి. ఆ యొక్క విశ్రాంతి ద్వారా మీరు ప్రజల్లో కలవండి, అమాయకులను బలి చేయవద్దండి అనేటువంటిది ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నటువంటి విషయం. కాబట్టి అమాయకులను బలి కాకుండా ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరము మావోయిస్టులకు, నక్సలైట్లకు ఉంది. ఈ యొక్క నక్సలైట్ల ఉద్యమం వెనక నుంచి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ ఉద్యమాన్ని నీరు కారుస్తున్నారు, అమాయకులను బలి చేస్తున్నారు. అటువంటి వారిని నమ్మకుండా అడవిలో ఉన్నటువంటి అన్నలందరూ కూడా ప్రజల్లో కలవండి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. ఓకే, చివరిగా చాలా సమయం తక్కువ ఉందండి. విజయకిరణ్ గారు ఉన్నారా? మీట్లో ఉన్నారా విజయకిరణ్ గారు? ఓకే విజయకిరణ్ గారు, ఓవరాల్గా విన్నారు కదా. ఏమైనప్పటికీ కూడా ఆపరేషన్ కగార్ 2026కు సంబంధించినటువంటి విషయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఒక్కసారిగా ఇటు చూస్తే ఆపరేషన్ కగార్ అయితే ఎక్కడ రెక్క తగ్గకుండా దూసుకుని పోతానుంది. ఎక్కడికెక్కడ మావోయిస్టులు, ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. దీనికి సంబంధించి వాస్తవంగా ఈ ఉనికి అనేది లేకుండా పోవటానికి, అంటే లొంగిపోయారు, ఇంతమంది లొంగిపోయారు, ఆయనకి ఏం లేదు, కంప్లీట్ అయిపోయారు అనటానికి నిదర్శనం ఏంటి? ఎలా దీన్ని నమ్మొచ్చు అంటారు? ప్రధానంగా ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నాకు అందరూ మురళి గారు మాట అన్నారు, మరి కాన్షియస్ గా అన్నారు అనుకోకుండా అన్నారో కానీ భావజాలాన్ని మీరు లేకుండా చేయలేరని మాట వాడారు. చాలా డీప్ వర్డ్ అది. మీరు ఈ రోజు ఉన్నటువంటి మావోయిస్టులు అందరినీ కూడా ఎలిమినేట్ చేయొచ్చు 100/100, లేదా లొంగిపోవచ్చు. లొంగిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక వెళ్ళకపోవచ్చు, కరెక్ట్ గానే ఉండిపోవచ్చు. కానీ కొత్తగా ఎవడన్నా ఒక్కడు తయారైనా కూడా వాడు 100 మందిని పుట్టిస్తాడు, ఒక్కొక్కటి ఇంకో 100 మందిని పుట్టిస్తాడు. 10,000 అవుతారు, 1,00,000 అవుతారు, 10 లక్షలు అవుతారు. పాయింట్ ఏంటి? నక్సలిజం ఈరోజు మావోయిజం అంటున్నాం, ఒకప్పుడు నక్సలిజం. దాని పుట్టుక యొక్క మూలాలను మీరు పరిష్కరించకుండా, మూల కారణాన్ని మీరు పరిష్కరించకుండా మేము కేవలం మావోయిస్టులు లొంగ తీసుకుంటాం లేదా చంపేస్తామన్నంత మాత్రాన అది అక్కడ ఆగుతుంది అనుకోవటం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు వ్యక్తిగతంగా. ఇంకా నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక ఇన్సిడెంట్ నేను రిప్రజెంట్ చేసి నేను హెల్ప్ చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక పేద తండ్రి ఒక రోజు నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు లాయర్ అయిన తర్వాత. ఏంటి అతని బాధ ఏంటంటే, అతని కూతుర్ని 1.5 సంవత్సరంగా ఒక రాజకీయ పలుకుబడి కలిగినటువంటి ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి తన చెరలో 1.5 సంవత్సరంగా ఉంచుకున్నాడు. కిడ్నాప్, ప్యూర్ కిడ్నాప్, మైనర్ బాలిక పైగా. ఆ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్తే జస్ట్ మిస్సింగ్ కేసు కట్టి వదిలేశారు. ఆ ఎస్ఐ కాళ్ల మీద పడితే ఆ తండ్రి వాళ్ళు అంటారు, నేను అనుకుంటే 10 నిమిషాల్లో పట్టుకోగలనరా, కానీ నాకేంటి అవసరం? అతను రూలింగ్ పార్టీ వ్యక్తి, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి, నీ కూతుర్ని కాపాడాల్సిన అవసరం నాకేంట్రా అని చెప్పి నోటికొచ్చిన బూతులు తిట్టి ఆ తండ్రిని ధర్మేశారు. ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వార్త చదవటం వేరు, ఆ ఇన్సిడెంట్ ని అనుభవించటం వేరు. నీ కూతురికి ఎట్లా జరిగితే, నా కూతురికి ఎట్లా జరిగితే, ఇప్పుడు నా కూతురిని ఒకడు తీసుకెళ్లిపోయి రాజకీయ పలుకుబడి కలిగినటువంటి ఒక నాయకుడు ఎవడొకడు తీసుకెళ్లిపోయి 1.5 సంవత్సరం నా కూతురు వాడి దగ్గర ఉంటే నాకు ఎట్లుంటది? 100 నీతులు చెప్పొచ్చు, 100 చట్టాలు చేయొచ్చు, రాజ్యాంగాలు 1000 రాయొచ్చు. కానీ ఆ ఇన్సిడెంట్ లో, ఆ సిచ్యువేషన్ లో ఆ బాధితుడి ఆవేదనకి మీరు జవాబు చెప్పని రోజున చట్టాలు, రాజ్యాంగాలు, సిద్ధాంతాలు పని చెయ్యవు. ఆ విషయాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటి మావోయిస్టులందరూ లొంగిపోయి లేదా చచ్చిపోయినా సరే మీరు ఆ సమస్యల్ని పరిష్కరించకపోతే, ప్రజా సమస్యల్ని పరిష్కరించకపోతే మావోయిజం కాకపోతే ఇంకో పేరు మీద వస్తుంది తిరుగుబాటు. రైట్. సమస్య ఉన్నంత వరకు పోరాటం ఉంటది. ఏ రూపంలో సాయుధమా నిరాయుధమా అనేది సబ్జెక్టెడ్. సో నేను మావోయిస్టులు సమర్థించలేదు. ఒక్క నిమిషం టైం ఇవ్వండి దయచేసి, ఎందుకంటే నేను 1 సైడ్ ఆర్గ్యుమెంట్ చెప్పాను, 2వ సైడ్ ఆర్గ్యుమెంట్ కూడా చెప్పాలి కదా. సో అదే సమస్యలో, ఆ కిడ్నాప్ సమస్యలో కూడా నేను చట్ట ప్రకారమే పరిష్కరించాను. సో ఇక్కడ ప్రభుత్వం అష్యూరెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే, కేవలం ఇది ప్రాణభిక్ష పట్టడం కాదు. ఇక్కడ వాళ్ళు ఏ కారణం చేత వెళ్ళారో, ఆయుధాన్ని పట్టారో, ఆ కారణాన్ని, ఆ మూవ్మెంట్ ని
మీరు ఆయుధం లేకుండా కూడా మీరు సాధించగలరు, మీ సిద్ధాంతాలని లేదా మీ ఆశయాన్ని ఆయుధాన్ని లేకుండా కూడా సాధించగలరు అనే అవకాశం కూడా ప్రభుత్వాలు కల్పించాలి. కొన్ని దేశాలు అంటే పేరు చెప్పట్లేదు కానీ వాళ్ళు లొంగిపోయిన తర్వాత వాళ్ళకి రాజకీయంగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ప్రచండ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అయ్యాడు నేపాల్లో, అతను మావోయిస్టే, కానీ లొంగిపోయిన తర్వాత రాజకీయంగా అతను పైకి వెళ్ళటానికి, అతను చేయాలనుకున్నది చేయటానికి అక్కడ ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి. అదేవిధంగా ఈ రోజు మావోయిస్టులు ప్రజల కోసం వెళ్ళారు అని వాళ్ళు అనుకుంటున్నారు. నిజమాబద్ధమో వాళ్ళు అనుకుంటున్నప్పుడు ప్రజల కోసం మీరు ఆయుధాలు పట్టుకుని అడవుల్లోనే ఉండక్కర్లేదు, సమాజంలో కలిసి కూడా సమాజంలో భాగంగా ఉంటూ కూడా ప్రజా సమస్యల మీద మీరు పోరాడొచ్చు, రాజకీయ పోరాటాలు చెయ్యొచ్చు అన్నటువంటి అష్యూరెన్స్ ప్రభుత్వం వైపు నుండి ఉండాలి అంటున్నాను. ఓకే సమయం అయిపోయిందండి. మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు మురళి గారికి, అదేవిధంగా అజయ్ కుమార్ గారికి, మోహన్ రావు గారికి, విజయ్ కిరణ్ గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా మావోలు మళ్ళీ మాజీ మావోలు మాట వింటారా, లొంగిపోతారా, లేకపోతే మావోలు అడిగినటువంటి సమయం ఏదైతే ఉందో ఫిబ్రవరి దాకా కేంద్ర ప్రభుత్వాన్ని సమయం అడిగారు, దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఆ సమయం అవకాశం ఇస్తుందా చూడాలి. మరి ఇది విషయం ఇదే రోజు చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.